20th మార్నింగ్ మేము హైదరాబాద్ నుంచి బయలుదేరాం. మాకు అక్కడ గురుకుమార్ అని ఫ్రెండ్ ఉంటున్నాడు. అలైట్ ఐటనరీస్ నుంచి మాకు శివాలయం ప్యాకేజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మిస్టర్ దినేష్ని పరిచయం చేశారు. కాఠ్మండూలో ఉంటారు దినేష్ గారు. మేము ఎయిర్పోర్ట్లో దిగేటప్పటికి మాకు వెహికల్ అక్కడ రెడీగా ఉంది. వెంటనే పశుపతినాథ దేవాలయానికి వెళ్ళిపోయి చక్కగా మాకు పూజ చేసుకోవాలనిపించింది. అక్కడ అభిషేకం చేసుకున్నాం. లక్షవత్తులు నోము, నా వైఫ్ లక్షవత్తులు నోము చేసుకోవాలనుకున్నారు, అది కూడా చేసుకొని దెన్ మంచి హోటల్ ఉంది, అమలా అని ఒక హోటల్కి వచ్చాం. అక్కడ వీ స్టేడ్ ఆన్ దట్ డే. ఆ తర్వాత నుంచి దెన్ ఆ పోకరాలో కూడా వీ హ్యాడ్ వెరీ గుడ్, చక్కటి హోటల్ అరేంజ్ చేశారు. ఫుడ్ కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఆ నైట్ అక్కడ ఉన్న తర్వాత కొఠారా నుంచి దెన్ జాన్సన్ వెళ్ళి అక్కడి నుంచి ముక్తినాథ్కి వెళ్ళాము. ముక్తినాథ్ చాలా హ్యాపీగా అనిపించింది, వెదర్ చాలా కూల్గా ఉంది అక్కడ. హోటల్ జాస్మిన్లో మాకు అరేంజ్ చేశారు. అక్కడ చాలామంది టూరిస్టులు, ట్రెక్కర్స్ అందరినీ చూడగలిగాం. అండ్ అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నప్పుడు అమ్మవారి టెంపుల్ అయితే మనం చూస్తుంది, అమ్మవారి వింధ్యాచల వాసిని చూసాం. ఇంకొకటి మనం దీంట్లో వెళ్ళాము, ఒక పవర్ కార్లో వెళ్ళాము, మన్కామనాదేవి టెంపుల్ కూడా చూసాం. అదైతే గైడ్ చాలా ఉపయోగపడ్డాడు అక్కడ. మన్కామనాదేవి టెంపుల్ బికాస్ మాకు అసలు వీ డోంట్ నో ఎనీథింగ్, బట్ గైడెడ్ అస్ వెరీ నైస్. అండ్ దినేష్ అరేంజ్డ్ వెరీ గుడ్ గైడ్. అది మంచి గైడ్ దొరికాడు మాకు, అతను కూడా చాలా చెప్పాడు. లాస్ట్లో మేము వేరే టెంపుల్ అదేంటి మన లాస్ట్లో వస్తూ చూస్తున్నాం, జలనారాయణ ఒకటి. మేము యాక్చువల్గా ఐటినరీలో లేకపోయినా వీ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ Dinesh ji rightly accepted, and we could see Jalnarayan also. So our trip completed today and we are heading towards Kathmandu airport. So thanks to Dinesh ji, thanks to Shivalaya, and thanks to our Guru Kumar Elite itinerary. Thank you everyone, and thanks to especially Nepali people. నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు. మనకి గైడ్ అవసరం తప్పకుండా ఉందండి. ఎందుకంటే మనం గూగుల్లో చూసినంత ఈజీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కాదు. మనకి ఇక్కడ కంపల్సరీ గైడెన్స్ అవసరము, ఎందుకంటే ఇక్కడ భాష మనకి తెలీదు. హిందీ అనేది ఇక్కడ మీడియము, ఇంగ్లీష్ కూడా కొంచెం పర్వాలేదు. ఈ ఫుడ్ ఒకటి కూడా మనం వెజిటేరియన్ కావలసిన వాళ్ళు వితౌట్ గార్లిక్ అని ఎస్పెషల్లీ ఈ పూజలకి వాటికి వచ్చినప్పుడు మనం ఆ ఉల్లిపాయ జోలికి పోం కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి తగినట్టుగా మాకు ఫుడ్ కూడా వితౌట్ గార్లిక్ చేసి ఇవ్వడం వల్ల మేము వాళ్ళ హ్యాపీగా వీఆర్ ఫుల్ అండ్ హ్యాపీ లివింగ్ టు హైదరాబాద్.